మదనపల్లి బాలిక హత్య కేసుపై ఎస్పీ ధీరజ్ వివరణ ఇచ్చారు. రెప్పిస్ట్ కులవర్ధన్ ను నిన్న పిఎస్ కు తీసుకెళ్తుండగా తప్పించుకున్నాడని తెలిపారు. కులవర్ధన్ కోసం గాలిస్తుండగా చెరువులో డెడ్ బాడీ దొరికిందని ఎస్పీ వెల్లడించారు. బంధువులు ఎవరైనా వస్తే పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కులవర్ధన్ డెడ్ బాడీ ఉందన్నారు. కులవర్ధన్ తల్లి బెంగళూరులో ఉన్నట్లు గుర్తించామని ఎస్పీ ధీరజ్ తెలిపారు. మనకి ముద్దాయికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక వెహికల్ లో పెట్టి ముద్దాయిని అతన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ స్టాఫ్ కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెచ్చించాం కానీ హౌవర్ రిజల్ట్ దొరుకుతుందో ఈరోజు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకున్నారో వాళ్ళ